ఏపీలో మావిగన్ చర్చ జరుగుతుంది, మరోవైపు అమరావతి చర్చ. మొత్తంగా మావిగన్ వర్సెస్ అమరావతి చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రాజధాని పనుల్లో స్పీడ్ పెంచడానికి ప్రయత్నిస్తుండగా జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెప్తున్నారు. మొదట జగన్ నోటి నుంచి మావిగన్ అనే మాట వచ్చినప్పుడు ఎవ్వరు పెద్ద సీరియస్ తీసుకోలే, నవ్వి ఊరుకున్నారు. కానీ జూలై 1న నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రధాన అజెండా మావిగన్ అని ప్రకటించారు. మావిగన్ రాజధాని కావాలని అనుకునేవారు వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, అమరావతి రాజధాని కావాలనుకునేవారు కూటమికి ఓటేయండి అని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి మావిగన్ అంశాన్ని జగన్ ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని, కానీ మావిగన్ కోసం అంత ఖర్చే అవసరం ఉండదని జగన్ చెప్తున్నారు. తక్కువ ఖర్చుతోనే మావిగన్లో రాజధాని నిర్మాణం చేపట్టొచ్చని ఆయన అంటున్నారు. అయితే మావిగన్ అంటే ఏంటో తనకు అర్థం కావడం లేదని, చిన్న పిల్లలు కూడా దాన్ని చూసి నవ్వుకుంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో జగన్కు నిలకడ లేదని ఆయన ఆరోపించారు. అమరావతి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని బాబు తెలిపారు. తమ ప్రభుత్వం అమరావతి పనులను వేగవంతం చేస్తుంటే పెట్టుబడులు రాకుండా గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అయితే ఇలాంటి సందర్భంలో మేధావి వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఒకవేళ జగన్ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని మార్చడం లేదా దాని పేరును మావిగన్గా రూపాంతరం చేయడం చట్టపరంగా సాధ్యమేనా అంటే న్యాయ నిపుణులు, మేధావులు అసాధ్యమని అంటున్నారు. దానికి వాళ్ళు 3 ప్రధాన కారణాలు చెప్తున్నారు. అందులో మొదటిది పార్లమెంటులో అమరావతిపై చట్టం. అమరావతిని మార్చాలంటే జగన్కు ఉండబోయే మొట్టమొదటి ప్రతిబంధకం, అడ్డంకి అమరావతిపై పార్లమెంట్లో చేసే చట్టం. అమరావతి రాజధానిగా నిలదొక్కుకోవడానికి, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చకుండా ఉండడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026ను ఉభయ సభల్లోనూ పెట్టి ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకీకృత రాజధానిగా చట్టబద్ధమైన హోదా పొందింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(4) ప్రకారం దేశంలో రాష్ట్రాల సరిహద్దులు, రాజధానుల ఏర్పాటుపై పార్లమెంటుకు సర్వాధికారాలు ఉంటాయి. కేంద్ర చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తన సొంత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర చట్టాన్ని అధిగమించలేదు. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ప్రకారం రాజధానిని ఏకపక్షంగా మార్చే లేదా విభజించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. ఇప్పుడు దానికి పార్లమెంట్ చట్టబద్ధమైన బ్యాకింగ్ కూడా తోడవడంతో రాజధాని మార్పు అనేది దాదాపు అసాధ్యంగా మారింది. ఇకపోతే రెండో అడ్డంకి చూద్దాం జగన్కు రాబోయేది. భూసేకరణ చట్టం మరియు రైతుల హక్కులు. అమరావతి కోసం దాదాపు 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఇది కేవలం ఒక భూసేకరణ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగిన చట్టబద్ధమైన ఒప్పందం. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి మావిగన్ వైపు అడుగులు వేయాలని చూస్తే ఈ ల్యాండ్ పూలింగ్ ఒప్పందాల ఉల్లంఘన కింద కోర్టులు దాన్ని తీవ్రంగా పరిగణిస్తాయి. గతంలో 3 రాజధానుల ప్రక్రియను కోర్టులు అడ్డుకోవడానికి ఇదే ప్రధాన కారణం. రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసిన అమరావతి మౌలిక సదుపాయాలను వదిలివేయడం ప్రజాధనం దుర్వినియోగం కిందకి వస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే అది మెయిన్ అడ్డంకి. ఇక మూడో అడ్డంకి చూద్దాం. అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక సంస్థల ఒప్పందాలు. అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులు, రుణాలు మంజూరవుతున్నాయి. ఈ ఒప్పందాలన్నీ అమరావతి అనే నిర్దిష్ట భౌగోళిక రాజధాని ప్రాంతం పేరుతోనే జరుగుతున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా మచిలీపట్నం లేదా గుంటూరు వైపు అడ్మినిస్ట్రేషన్ తరలించి మావిగన్ కారిడార్ అంటే ఆర్థిక సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడమే కాకుండా రాష్ట్రంపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఇది ఏపీని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది. దీంతో రాజధాని మార్పు అసంభవం అని నిపుణులు అంటున్నారు. అయితే వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ఇది. వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మావిగన్ కారిడార్ అనేది రాజకీయంగా మైలేజ్ పొందడానికి
వైఎస్ఆర్సిపి అంటే డీలా పడ్డ వైఎస్ఆర్సిపి క్యాడర్లో జోష్ నింపడానికి ఉపయోగపడే నినాదమే తప్ప ప్రాక్టికల్గా లీగల్గా సాధ్యం కాదని, అసలు సాధ్యమే కాని వ్యవహారం అని చెప్తున్నారు. పార్లమెంట్ చేసిన అమరావతి ఏకైక రాజధాని చట్టాన్ని రద్దు చేయాలంటే మళ్ళీ కేంద్రంలో పార్లమెంట్ మాత్రమే సవరణ చేయాలి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అధికారం ఉండదని, అందువల్ల జగన్ గెలిచినా ఓడినా ఏపీ రాజధానిగా అమరావతి స్థానాన్ని మార్చడం కానీ దాని అస్తిత్వాన్ని దెబ్బతీయడం కానీ చట్టబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థల ముందు చెల్లకుండా పోతుందని వారు చెప్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో జగన్ ఆలోచన విధానం, వేసే అడుగులు ఎలా ఉంటాయో, ఆయన సైడ్ నుంచి ఏ విధంగా రాజధాని అంశంలో ముందుకెళ్తారో వేచి చూద్దాం.